అందరికీ నమస్తే, వెల్కమ్ టు మాము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. ఇక అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పెద్దలకు బియ్యం ఇస్తున్నాం. మొన్న ఆల్రెడీ ఇల్లు దులిపేసారు కదా. ఈరోజు పొద్దున్నే లేచి ఇక అమ్మ గిడ అంతా మొత్తం క్లీన్ చేసారు. ఇంకా ఏమైందంటే హౌస్లో వాటర్ అయిపోయినాయి, మొత్తం చుక్క వాటర్ లేవు. ఇక స్నానాలకి దీనికి ఏం లేవు. ఇక బయటకించి గడికించి 2 బకెట్లు తీసుకొస్తుందమ్మ. నేను కూడా పోయి తీసుకురావాలి. ఈ టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఆవులని కూడా తొందరగా బావి దగ్గర కట్టేసి అయితే రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఇక పూజ ఉంటుంది కాబట్టి పూజ చేయాలి. ఈ మామిడాకులు ఇవన్నీ పెట్టాలి. మస్తు పని ఉంది. ఇక బుజ్జి కూడా అప్పుడే అందరం 4:30కి లేచినాం, కానీ ఇంకా పనులు అయితేనే ఉంది. బుజ్జి ఏం చేస్తున్నావు? ఇవి కొంచెం ఈ రూమ్ దూడవాలి, ఆ రూమ్ దూడిచినట్టుంది కానీ కొత్తదాన్ని తేవాలి. నిన్న దాన్ని కొడితే ఆయన తిరిగిపోయా. పాలచ్చే పెట్టేసినావా? నేను ఆవులను తొందరగా కట్టేసి వస్తాను. వస్తే మళ్ళీ పంతులు వస్తే తొందర వేయాలా, మళ్ళీ నేనే కూర్చోవాలి, అవన్నీ చెప్పాలి కదా. ఇట్లా టిన్నుగాడు ఏం చేస్తాను? లేచినట్టుందిగా. లేచింది. మా అమ్మ నైట్ నిద్ర పోలేదు, హాస్పిటల్ తీసుకోవాలని మళ్ళీ పట్టుకపోవాలా అని. అమ్మ ఏమవుతుందో ఏమో మనకి అర్థమవుతలేదు. మంచిగా ఉండి మొత్తం సిక్ అయిపోయింది. ఆమె అన్నమే తింటలేదు. చూపియాలి మంచిగా. ఆడ అప్పుడు వేరే దగ్గర కన్నా పోవాలి. మరి చూద్దాం, ఆడికన్నా పోదాం. అది నెక్స్ట్ హాస్పిటల్ అన్నా పోదాం. ఈడ కాకపోతే ఆయన కూడా నెక్స్ట్ ప్రిఫేర్ చేస్తాడు, ఈడ తక్కువ కాకపోతే. చూద్దాం, ఇది అయిపోయాక కార్యక్రమం చూద్దాం. నువ్వు అట్లాడు, బయట పోవాలి. చేస్తున్నాం, రెడీ చేయాలి. ఇక మళ్ళీ మంది ఎక్కువ అవుతారు. డబ్బునే తానాలు గినాలు చేసి ఇచ్చేసేయాలి. తొందరగా బియ్యం ఇచ్చేస్తే పాని నడిచిపోతుంది. మామూ ఏం చేస్తున్నారో మంత్రాలు చదువుతున్నావా? ఏంటిది? సాటర్డేనా? పంతులకు ఫోన్పే కొట్టాలి, స్కానర్ తెచ్చుకోవాలి పంతులు. బుజ్జి ఏం చేస్తున్నావు? మొక్కవారా నడు. అన్నం కూర అన్నీ అయిపోయినాయా? సూపర్ ఫాస్ట్ ఇక మొత్తం పలుచు ఒక్కటే అయిపోవాలి అంతే. దోరణాలు కూడా పెట్టేసారు. నేను వచ్చే వరకు మొత్తం రెడీ పెట్టేసారు. ఇక పలుచు ఒకటి చేయాలి. నువ్వు ఇక ఈ పాలోడు ఇంకా రాలేనట్టున్నా. ఇవి వేస్ట్ ఉన్నాయి కానీ ఇవి తీసేకపోయినావు. ఇవి మామిడి కొమ్మలు, ఇవి పాతవి దోరణపాకులు తీసేసి అటు సైడ్కి ఎత్తేసి అయిపోతుంది. పంతులు ఎటు పోయినామో చూసుకొని తీసుకురావాలి. ఇక ఎటు బిచ్చపతాతోళ్ళు ఇంటికి వచ్చిందా? బిచ్చపతాతో అయిపోయిందా? అయిపోలే. వచ్చింది, చింతకాయలు తీసుకొని పోయింది. పంతులు వస్తుందో మనమే ఫాస్ట్ ఉన్నాం అనుకుంటే మనకైనా ఫాస్ట్ రా అందరూ. गंगे गोदावरी सृष्टि नर्मला सिंधु कावेरी जलेस्मिन् प्रोध्यायामि समर्पयामि पुनः देवता दर्शनं स्तन्तेन रसिञ्चयामि एतो लेशप्रदक्षिणं देशम् ओम यानि कानि च पापानि जन्मानि त्रिकृतानि तानि विनश्यति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मसम्भवः त्र्यागिमां कृत्वा देव सृष्णं वस्लम् अन्तःसरणं नास्ति तदेव शन्दं मम तस्मात् कारणभावेन रक्ष रक्षा जनार्दनः पुनः प्रदक्षिणम् आग्रह्यामि प्रदक्षिणं समापयामि दर्शयामि स्तन्दतेन प्रसिञ्चयामि एतत् धूपम् आग्रह्यामि धूपं
సో టైం వచ్చేసి 8:45 అవుతుంది. పంతులు వచ్చేసి పూజ అయితే చెప్పేసేసిండు. ఇంకా మొత్తం అంతా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా మేము ఇంకా తొందరనే 8 వరకు అనుకున్నాం కానీ లేట్ అయింది, డిలే అయింది. ఇక వంటలు కూడా అన్నీ అయిపోయినాయి. నైవేద్యం పెట్టేసి తర్వాత ఇక తినేసేయాలి. పలుచు అయిపోయిందా? కొబ్బరికాయలు కుంట వస్తుంది. మన చెట్టు కొబ్బరికాయ మనమే తీసుకుంటున్నాం. సురేష్ పోతుండు స్పీడ్గా. మనం తీసుకోవాలి. 30 రూపాయలు ఇప్పుడు సేవ్. కొబ్బరికాయ 30 రూపాయలు. హాస్పిటల్ కూడా పోవాలి. ఇలా పని అయిపోతే హాస్పిటల్ అని అయిపోయింది కదా, మొత్తం పని అంతా అయిపోయింది కదా. అమ్మ ఎంత లేదు ఇంతగా మెల్లగా అయ్యా చెయ్యి. వాళ్ళు కూడా ఇచ్చినట్టుగా ఉడకలు. ఇప్పుడు అందరు ఇచ్చిరు, మస్తు మంది ఇచ్చిరు ఈరోజు. మొత్తం పంతులు అంతా బండ మీద రప్ప ఎందుకు మరి ఈరోజు? పంతులు వచ్చారు. ఎందుకు మరి? అంటే ఈరోజు దశమి, చాలా మంది దశమికి చాలా మంది ఇస్తారు. అమావాస్య కట్టిస్తారు. ఆడికి బొట్టు కూడా పెట్టాలి. ఓటిను ఇగో ఓటడులు ఓయ్యా అందుకే ఎత్తుకుంటా. చెత్త చాట ఏడుంది? కొబ్బరికాయ తీసుకురా. తర్వాత అమ్మా కొబ్బరికాయ కడగాల. డాడీ కొబ్బరికాయ కొడుతుండే ఏడవద్దు. మమ్ము తాతకు మొక్కినవా? జ్వరం తక్కువ కావాలి, మంచిగా తినాలి. కొత్త బట్టలు వేసుకోవాలి. అందరూ మంచిగా ఉండాలి. ఆవు పాలు మంచిగా ఇవ్వని, మంచిగా పంట పండని అని మొక్కు. తమ్ముడు తొందరగా పోయిందా? అలా మొక్కినావా? తాతకు మొక్కినావా? జ్వరం తక్కువ అని మొక్కినావా? జ్వరం తక్కువ కావాలి నాకు అని మొక్కు. ఏ కట్టున్నావు అమ్మమ్మ? ఇంతసేపు ఎట్లా పెట్టుకున్నా ముక్కులు వచ్చేసి నాని తినని నా తిన్నాక తిన్ను. Gini mesti ini mesti ini guys, ini guys, budak isi. Lupa kantor kecil lah. Jangan bantu. Nala. Apa ini mau? Hari kada dah. Ala, anak pilih kau. Ala anak pilih. Fold juga. Cina ada. Fold.
మన యశోక్ మన పిల్లలు మళ్ళీ 7 క్లాస్ అలా నచ్చలేదు. అదే తెలుసు కదా వాళ్ళకి ఇస్తారా. కాకపోతే ఎక్కువ మంది వీళ్ళకి ఇస్తుంది వాళ్ళకి ఇస్తలేదు. అది కూడా చేయాలి. దాని వల్ల ముఖ్యం దండం అంటే ఇప్పుడు శివుడు దండం వేసిన గంగపత్తులు దండం పత్రం ఓన్లీ శివాలయంలోనే ఉంటాడు వాళ్ళు ఇక. అందులో ఉంది అందులో ఉండి ఊర్లోకి ఎవరు చెప్పొద్దు, ఎవరు ఏదానికి పూజకు పోవద్దు, ఏదానికి పోవద్దని ఈ రవిపంతులు ఆయనకు ఒకటే గుడి ఇచ్చింది. గుడి ఇచ్చింది. చాలా రోజులు అయింది సమరేష్ పంతులు వచ్చి. అట్లా అనొద్దు, వద్దు తినమ్మమ్మ ఉండదు అది అట్లా. నేను ఫోటో పెట్టుకున్నాడు మహేష్ పంతుది కృష్ణమైన వాళ్ళు వాళ్ళ డైనింగ్ టేబుల్ ఉందా అది ఉంది. ఫోటోలు కూడా మంచిగా కదా చచ్చిపోయినప్పుడు తెచ్చుకున్నట్టుంది. తెచ్చుకుని మళ్ళా దంచొద్దు. దాంతో ఊరి మొత్తం ఇచ్చినట్టు ఒకేసారి పంతులు అడుగుతాడు ఏం అడగలేదు. అంతే సినిమా తయారు చేస్తాం. ఈ మధ్యలో కొబ్బరి లాక ముందు ముందు ఇచ్చి పెట్టు దశకంటే ముందు ఇచ్చారు ఒకసారి రెండు మూడు సార్లు ఇచ్చారు. పనిసరి ముందు ఇచ్చింది. 2 మాట ఇచ్చారు. మళ్ళీ ఎవరు బాగోలేరు అని ముందు ఇచ్చిండ్రు. పనిసరి మనము పనిసరి ఏమో వాళ్ళ బాగాలేరు అని ఇచ్చిండ్రు. వాళ్ళు ఒకసారి ఆ సురిమమ్మ బాగా కంటది అన్నారు. ఇప్పుడు అమ్మాసకి వస్తారే కొంతమంది అదే ఇప్పుడు అమ్మమ్మ ఇయ్యాలని ఇచ్చిరా ఎందుకంటే నవమి ఇస్తారా అంత దొరకదా దశకెళ్ళా మమ్మీ వాళ్ళు ఇక్కడ చేయరు మరి. అమ్మాసకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు కానీ ఇక్కడ చేయలేదు. పప్పు అంటే 15 రోజులు ఎప్పుడైనా చేయొచ్చు. 15 రోజులు ఉంటాయి కదా తినాలి ఎంత తినాలి మళ్ళీ పనికి రాడు వచ్చి పూజ చేయడం పంతులు అన్నం. సో ఓకే టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. ఇంకో తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకో హాస్పిటల్కి అయితే బయలుదేరినాం. ఇగో వీనికి ఫీవర్ అనేది తక్కువ అయితేనే లేదు, మోషన్స్ ప్లస్ స్టమక్ పెయిన్, ఇక మొత్తం సుసు చేస్తుండు. ఇక అట్లా అని ఒకసారి హాస్పిటల్ మళ్ళీ పోదామని మేము మొత్తం అందరం అయితే. నువ్వు ఎందుకు వస్తున్నావు? నేను పోయి చూపించుకొస్తుంటే మొన్న చూపించుకొచ్చినా తెలుస్తలేదు, నాకేం తెలుస్తలేదు, కావాలనే వస్తుంది ఉత్త ఇంట్లో టైంపాస్ కాక. ఏంది మోషన్ ఇన్ని పట్టుకొచ్చిండు. మరి ఓఎస్ అవి మోషన్స్ అవుతున్నాయి ఇప్పుడు అంటే ఆమెకి ఇన్ఫెక్షన్ అయింది. యాక్చువల్లీ ఏంటంటే వానికి చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఉన్నట్టుంది, మోషన్స్ ఇట్లా చిమ్ పోతుంది, జెల్లీలాగా పోతుంది. ఇక డాక్టర్ దగ్గరికి పోతే చెప్తాడు, మనమే డాక్టర్ అని కాదు. నీకు సూది ఇప్పిస్తాడంట. కాదు నువ్వు హాస్పిటల్కి వచ్చినావా ఆడుకోనికి వచ్చినావారా? హాస్పిటల్కి వచ్చినావా? నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చినావు చెప్పు. ఎందుకు వచ్చినావు మామ?
అందుకే